హలో డ్రామా లవర్స్, ఈరోజు ద బెస్ట్ థింగ్ డ్రామా పార్ట్ 10 చూడబోతున్నాం. పార్ట్ 9 ఎపిసోడ్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టని వెళ్ళి చూడండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డ్రామా స్టార్టింగ్ వచ్చేసి హీ ఒక ప్లాన్ వేస్తాడనమాట. మీరు చైనీస్ మెడిసిన్స్ తయారు చేస్తారు కదా, ఆ ట్రీస్ని కానీ లీవ్స్ని కానీ ఎప్పుడైనా చూసారా? వెళ్దాం వస్తారా ట్రిప్కి అని చెప్పేసి, ఇంకా వీళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటది కదని చెప్పేసి సరే వస్తామని చెప్పేసి అంటారు. ఇంకా రెడీ అవుతారు అనమాట. అక్కడ నుంచి వాళ్ళ ముగ్గురు డాక్టర్స్ వేరే కార్లో వెళ్తారు, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ వేరే కార్లో వెళ్తారు. షన్ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడనమాట, ఆహా ఇదా రీజన్ నిన్న మీ ఇద్దరు తాగడానికి? తనకేమో నాకు తెలియదు కానీ నువ్వు ఎందుకైనా తాగావని చెప్పేసి షన్ అడుగుతాడు. డాక్టర్ హీక్ పెళ్ళైపోయి బాగున్నాడని చెప్పి బాధతో తాగావు కదా అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా షన్ కూడా అవును అందులో తప్పేముంది అని చెప్పేసి అంటది. ఇంకా షన్ వాళ్ళ ఫ్రెండ్ అంటది అనమాట, అవును నేను అడగడం మర్చిపోయాను, డాక్టర్ హీతో పాటు ఒక స్టూడెంట్ వచ్చాడు కదా, తనది వీచాట్ ఉంటే ఇవ్వు నేను మాట్లాడతాను అని చెప్పేసి. ఇంకా షన్ కి అర్థమవుతుంది కదా వీడు వాళ్ళ ఫ్రెండ్ లవ్ చేస్తున్నాడు అని చెప్పేసి. అది వచ్చి షన్ వచ్చేసి వాడు ఫ్రెండ్ వైపు మొహం వైపు చూస్తుంది అనమాట. వాడు కూడా ఇంకా అలా చూస్తాడు కొంచెం క్రింజీగా. ఇంకా షన్ కవర్ చేస్తుంది అనమాట, తన వీచాట్ నా దగ్గర ఎందుకుంటది, నా దగ్గర లేదు, నేను తను పెద్దగా ఏమి ఎప్పుడు మాట్లాడుకోలేదని చెప్పేసి. ఇంకా తన ఫ్రెండ్ అంటది అనమాట, నువ్వు వాపు డ్రామాలు చేయకు, నువ్వు డైలీ ఎక్కువగా హాస్పిటల్కి వెళ్తావు కదా, తన వీచాట్ నీ దగ్గర ఉంటది, అందులోని మీ ఇద్దరే కదా డేట్ చేసుకున్నారు, నువ్వు ఆల్రెడీ నాకు చెప్పావు, ఆ విషయం ఏమైనా మర్చిపోయావా ఏంటి? అంత డేట్ చేసుకున్నప్పుడు కనీసం వీచాట్ మాత్రం ఉండదా అని చెప్పేసి అడుగుతుంది. షన్న అంటదనమాట, మేమేం డేట్ చేసుకోలేదు, నార్మల్ గా మాట్లాడుకున్నాం అంతే, మా ఇద్దరికి ఇంట్రెస్ట్ కూడా లేదు అని చెప్పేసి కవర్ చేస్తుంది. కానీ తనైతే మాట విందనమాట. మళ్ళీ షన్న అంటది, నాకు తెలిసి తన స్టూడెంట్ ఉంది కదా ఈ అమ్మాయి, తనని లవ్ చేస్తున్నట్టున్నాడు ఈ అబ్బాయి అని చెప్పేసి అంటది. ఇంకా షన్ వాళ్ళ ఫ్రెండ్ అంటదనమాట, నువ్వేమైనా చూసావా, లేదా తను నీకేమైనా చెప్పాడా అని చెప్పేసి అంటది. లేదు లేదు నాకేం చెప్పలేదు అని చెప్పేసి అంటది. యాక్చువల్లీ చెప్పాలంటే తన ఫ్రెండ్ ఉంటది కదా, వాడికి ఉడికెక్కిద్దామని చెప్పేసి అలాగ అంటదనమాట, పిచ్చెక్కిద్దామని చెప్పేసి. తనకు కూడా ఇష్టం ఉండదు. ఇంకా అక్కడితో సీన్ అయిపోద్ది అనమాట. ఇంకా వాళ్ళందరూ ఫామ్ కి అయితే వెళ్ళిపోతారనమాట. డాక్టర్ హీ వచ్చేసి అన్ని చెప్తాడు షన్ కి, ఈటీ దీనికి సంబంధించింది, ఈటీ ఈ హెల్త్ కి సంబంధించింది అని చెప్పేసి మొత్తం అంతా కూడా షన్ చూసే చెప్తాడనమాట డాక్టర్ హీ. షన్ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఆ నేచర్ అంతా చాలా బాగుండటంతో. వాళ్ళందరూ కూడా ఫామ్ లో ఉండి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చాలా కొత్త కొత్త విషయాలు అన్ని తెలుసుకుంటారు. డాక్టర్ హీ అందరికి చెప్తాడనమాట. ఇంకందరూ అలా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సెల్ఫీస్ ఫొటోస్ అవన్నీ తీసుకొని ఉంటారు. ఇంక వీళ్ళందరూ చైనీస్ మెడిసిన్ హెర్బల్ ఫామ్ కి వెళ్తారు కదా, అందులో ఒక రూమ్ ఉంటది అనమాట, అందులో హెర్బల్ అవన్నీ ఉంటాయి. ఇంకా డాక్టర్ హీ మొన్న ఒకసారి షన్కి ఒక డ్రింక్ చేసేస్తాడు, చేదుగా ఉంటది. సేమ్ అదే డ్రింక్ వీళ్ళందరికి ఇస్తాడనమాట తాగమని. వీళ్ళు కూడా తాగుతారు. ఇంకా షన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఇంకో ఫ్రెండ్ కి ఏడెక్కిస్తూ ఉంటది అనమాట. ఇంకో స్టూడెంట్ ఉంటాడు కదా, వాడితో కొద్దిగా క్లోజ్ గా ఉంటది, ప్రతిదీ తనతో ఎక్కువగా మాట్లాడుతుంది, తన్ని ఉడికెక్కిద్దామని చెప్పేసి. వాడు కూడా అలాగనే ఫీల్ అవుతాడు కోపంగా చూస్తూ. ఇంకా షన్ వచ్చేసి వాడు బాధ చూడలేక ఆ స్టూడెంట్ కి చెప్తాదనమాట, అవును మీకు చెప్పడం మర్చిపోయాను, మమ్మల్ని డాక్టర్ హీ పిలిచాడని చెప్పేసి. ఇంకా వాడు కూడా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెడతాడనమాట. ఇంకా డాక్టర్ హీ వచ్చేసి అక్కడ కొన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ తెస్తారనమాట. ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఇంకా డాక్టర్ వచ్చేసి ఇంకా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా అది అలా చూస్తూ స్మెల్ అదంతా బాగుందని చెప్పేసి షన్ కూడా అలా చూస్తుంటది. ఇంకా పక్కకు వచ్చేస్తుంది. హీ అడుగుతాడనమాట, నువ్వేం చేస్తున్నావు, పక్కకు వచ్చి, ఇక్కడ అందరం అక్కడ కదా ఉన్నామని చెప్పేసి. తను అంటది, ఎందుకులేండి, మాకు ఎలాగో మేము హోటల్ మేనేజ్మెంట్ కదా, మాకు పెద్దగా యూజ్ ఏమి ఉండదు, వాళ్ళంటే స్టూడెంట్స్ కదా, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, మేముండి మళ్ళీ అక్కడ డిస్టర్బ్ చేసినట్టు ఉంటది కదా, అందుకే నేను పక్కకు వచ్చేస్తాను అని చెప్తుంది. డాక్టర్ హీ అంటాడు, హెర్బల్ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలనేది ఎవరైనా నేర్చుకోవచ్చు, చైనీస్ మెడిసిన్ కదా,
అది అందరూ నేర్చుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు అని చెప్తాడనమాట. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా డాక్టర్ హీ కూడా సరే అని చెప్పేసి తన పక్కకు వచ్చేసిన దగ్గర కొన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. దాని యూజ్ ఏంటి, హెల్త్ కి ఎలాగ ఉపయోగపడుతుంది అని చెప్పేసి. షన్ కూడా అదంతా బాగా నచ్చేసి నేర్చుకుంటది అనమాట. వాటి నేమ్స్ అవన్నీ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా షన్ అవన్నీ నేర్చుకొని వాటి స్మెల్ చూస్తూ ఉంటది, స్మెల్ బాగుంటదని. ఇంకా అలా స్మెల్ చూస్తున్నప్పుడు డాక్టర్ హీ వచ్చేసి షన్ ఫేస్ ని అలా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా హీ అంటాడనమాట, నేను ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తాను రా అని చెప్పేసి. షన్ అడుగుతుంది ఏం ప్లేస్ అని. వస్తే చూపిస్తా అని చెప్తాడనమాట. ఇంకా ప్లేస్ కి తీసుకొని వెళ్తాడు షన్ని. ఇంకా తీసుకొని వెళ్ళి అక్కడ ఒక ట్రీని చూపిస్తాడనమాట. ఈ ట్రీ కోసమే తీసుకొని వచ్చాను, ఇది చాలా అరుదని ట్రీ అని చెప్పేసి. స్మెల్ చూడు చాలా బాగుంటది అని చెప్పేసి అంటాడు. ఇంకా షన్ కూడా స్మెల్ చూస్తుంది అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది స్మెల్, ట్రీ కూడా బాగుంది అని చెప్తుంది అనమాట. తను అంటదనమాట, ఇది పర్ఫ్యూమ్ వాసన వస్తుంది ఏంటని చెప్పేసి. ఇంకా హీ అంటాడు, పర్ఫ్యూమ్ ట్రీ ఇది, అందుకే తీసుకొని వచ్చాను, నువ్వు ఎప్పుడు చూసుండవు అని చెప్పేసి. అందుకనే స్మెల్ ఎంత బాగుంది, చాలా బాగుంది స్మెల్ అని చెప్తుంది. ఇంకా తను అంటదనమాట, ఈ స్మెల్ నేను ఎక్కడో చూసానని. అవునా, ఎక్కడ చూసావు అని చెప్పేసి హీ అడుగుతాడు. నీ దగ్గర చూసానని అంటది. నా దగ్గర ఎప్పుడు చూసావు అని చెప్పేసి హీ అడుగుతాడు అనమాట. ఇంకా షన్ను ఆ ట్రీ స్మెల్ మళ్ళీ చూస్తుంది. చూసి హీ నెక్క దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ స్మెల్ చూస్తుంది అనమాట. హీకైతే హార్ట్ వేగంగా కొట్టేసుకుంటుంది స్పీడ్ గా, అంటే అంత క్లోజ్ గా వెళ్ళింది కదా. ఇంకా హీ అయితే అలా షాక్ లో ఉండిపోతాడు అనమాట. తను ఎప్పుడు అంత క్లోజ్ గా వెళ్ళలేదు కదా, అందుకే. ఇంకా షన్ను దూరం వచ్చేసి అంటది, సరే మీ దగ్గర కాదులేండి ఈ స్మెల్ అని చెప్పేసి. హీ కూడా అంటాడనమాట, నేను చెప్పాను కదా ఇది పర్ఫ్యూమ్, నేను ఎప్పుడు వాడలేదు, ఇంకా ఈ ట్రీ ఇంకా ఎదగాలి అని చెప్పేసి అంటాడు. ఇంకా ట్రీ కోసం కొంతసేపు అలా మాట్లాడుకుంటారనమాట ఇద్దరు. ఇంకా అక్కడితో ఆ సీన్ అయిపోతుంది. ఇంకా ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇంకా కొంతసేపు అవ్వాక షన్ వచ్చేసి హీ వాళ్ళ అపార్ట్మెంట్ కిందకి వెళ్తుంది. దానికి మెసేజ్ చేస్తుంది అనమాట, నేను మీ అపార్ట్మెంట్ కిందనే ఉన్నాను రా అని చెప్పేసి. హీ కూడా వస్తున్నాను, ఒక 5 minutes ఉండండి అని చెప్తాడు. తర్వాత షన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి గ్రూప్ ఫోటో తీసుకుంటారు కదా, ఫోటో పెడతాది అనమాట. పెట్టేసి హీక్ పెట్టు అంటది. నువ్వే సెండ్ చేయొచ్చు కదా తనకని షన్ అంటది. నేనేం కాదు, నువ్వే సెండ్ చేయి అని చెప్తుంది. ఇంకా షన్ కూడా ఫోటోని అలా చూస్తూ ఉంటది అనమాట. ఇద్దరు పక్క పక్కన ఉంటారు కదా. ఇంకా ఫోటో చూస్తూ అలా నవ్వుకుంటూ ఉంటది. ఇంకా హీ వస్తాడనమాట, అడుగుతాడు తన్ని, చాలాసేపు వెయిట్ చేసినట్టున్నా నా కోసం అని చెప్పేసి. ఇంకా షన్ అంటది, లేదు పర్లేదులే అని చెప్పేసి అంటది. ఇంకా హీ వచ్చేసి నవ్వుతాడనమాట. షన్ అడుగుతుంది, ఎందుకు మీరు నవ్వుతున్నారని చెప్పేసి. తను అంటాడనమాట, నాకు ఈ ప్లేస్ చూస్తుంటే ఆ రోజు నువ్వు రచ్చ రచ్చ చేసావు కదా, మీ పేరెంట్స్ దగ్గర నన్ను ఇరికించేసావు, పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నావు, అదంతా గుర్తొస్తుంది, అందుకని అవుతున్నానని చెప్తాడు. ఇంక షన్ కూడా, ప్లీజ్ మీకు దండం పెడతాను, ఆ విషయం వదిలేండి, నేనేదో తాగేసి ఉన్నాను అని చెప్పేసి అంటది. ఇంకా తను అంటాడనమాట, నేను కూడా సరదాగా అన్నానని చెప్పేసి. ఇంకా హీ వచ్చేసి షన్ కోసం హెర్బల్ మెడిసిన్ తయారు చేస్తాడనమాట. అది ఇస్తాడు తనకి. తన స్మెల్ చూస్తుంది, చూసి చాలా బాగుందని చెప్తుంది. ఇంకా షన్ ఇంకా హీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారనమాట. ఇంకా షన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ రూమ్ లోనే డాక్టర్ హీ ఇచ్చిన హెర్బల్ మెడిసిన్ ని స్మెల్ చూస్తూ అలాగే తన కోసం ఆలోచిస్తుంది అనమాట. అలా నవ్వుతూ ఉంటది. ఇంకెక్కడితో ఈ సీన్ అనేది అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఎవరి వర్క్స్ కి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇంకా డాక్టర్ వచ్చేసి అక్కడ ఒక చిన్న బాబు ఉంటాడు కదా, క్యాన్సర్ పేషెంట్, తనకు ఒక డాల్ ఇస్తాడు, రోబోట్ లాంటిది, షన్ ఇస్తుంది కదా. ఇది ఇచ్చేసి ఆడుకో అని చెప్తాడు. తనకు కూడా బాగా నచ్చుతుంది అనమాట, దాంతో ఆడుతూ ఉంటాడు. ఇంకా హీ కూడా షన్ని తలుచుకుంటాడు అనమాట. ఇంకా ఇంకో పక్క షన్ కూడా బాగా బిజీ అయిపోతుంది. వాళ్ళ హోటల్ కి ఓల్డ్ పీపుల్ అంతా టూర్ వేసుకొని వస్తారనమాట. అప్పుడే డాక్టర్ హీ ఇచ్చిన హెర్బల్ మెడిసిన్స్ అన్ని అక్కడ పెడతారు. ఫుడ్ కూడా హెర్బల్ మెడిసిన్స్ తోనే తయారు చేస్తారు. ఇంకా వాళ్ళందరికీ అదంతా నచ్చేస్తుంది, బాగా పొగుడుతూ ఉంటారు అనమాట. ఇంకా డాక్టర్ హీ వచ్చేసి షన్ కోసం ఆలోచిస్తాడు.
షన్ వచ్చేసి డాక్టర్ హీ కోసం ఆలోచిస్తాడనమాట. ఇంకా కొంతసేపు ఇద్దరు చాటింగ్ కూడా చేసుకుంటారనమాట. ఇంకా అక్కడితో ఆ సీన్ అనేది అయిపోతుంది. ఇంకా షన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ హోటల్లో గార్డెన్ దగ్గర కూర్చుంటారనమాట. తను అంటాడు, నేను నెక్స్ట్ ఇయర్ రిజైన్ చేసేస్తాను. మా ఫ్యామిలీ వాళ్ళు చిన్న కంపెనీ పెట్టారు, అక్కడికే వచ్చేయమంటున్నారు అని చెప్పేసి. అవన్నీ కూడా నన్నే చూసుకోమని చెప్పారు. అందుకే రిజైన్ చేసేస్తాను నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి అంటాడు. షన్ అడుగుతదనమాట, నీకు ఇప్పుడే ఇంత వేగంగా ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి అంటది. తను అంటాడనమాట, ఇది ఇప్పుడుది కాదు, చాలా సంవత్సరాల క్రితం నుంచి మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. కానీ నాకు వెళ్ళాలనిపించలేదు. నా మనసు కూడా ఒప్పుకోలేదు మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళడం. అందుకే నేను మీకు ఎవరికీ చెప్పలేదు అని చెప్తాడనమాట. మరి తనకు తెలుసా నువ్వు ఇలాగా వెళ్ళిపోతున్నట్టు అని అడుగుతది షన్ను. వాడు అంటాడనమాట, తనకు తెలుసు ఆల్రెడీ నేను మా అమ్మగారు ఫోన్లో మాట్లాడుకుంటే విన్నది. చాలా బాధ కూడా పడిందని చెప్తాడు. షన్ అంటదనమాట, నాకు ఇప్పుడు అర్థమైంది. నేనంటే ఆ రోజు డాక్టర్ హీకి పెళ్ళయింది అనుకుని తాగేశాను, బాబు కూడా ఉన్నాడని. తను ఎందుకు తాగిందో నాకు అర్థం కాలేదు. అందుకే ఆ రోజు అప్సెట్ అయిందా తను అని చెప్పేసి అంటదనమాట. ఇంక వాడు కూడా అవునని చెప్తాడు. ఇంక షన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి షన్కి అంటాడు, నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు అని చెప్పేసి. షన్ కూడా సరే అంటది. నేను తనతో ఇంతకాలం నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ అంతా వద్దు, లవ్ చేద్దామంటే ఏమైనా అవకాశం ఉంటుందని చెప్పేసి అంటాడు. ఇంకా షన్ అయితే పాపం బాధపడుతుంది అనమాట. వాడి ఫీలింగ్స్ని అర్థం చేసుకొని ఇంకా డల్ అయిపోతుంది. ఇంకా వాడికి ఆన్సర్ ఏమి అవ్వదనమాట. ఇంకా వాడు కూడా అర్థం చేసుకుంటాడు. అంటే తను ఒప్పుకోదేమని చెప్పేసి తిని మౌనం బట్టి అర్థమవుతుందని వాడు కూడా డల్ అయిపోతాడు. ఇంకిద్దరు డల్గా కూర్చుంటారనమాట. ఇంకా అక్కడితో ఆ సీన్ అనేది అయిపోతుంది. ఇంకా షన్ను నడుచుకొని వెళ్తుంది అనమాట. నెక్స్ట్ డే డాక్టర్ హీ వచ్చేసి మెసేజ్ చేస్తాడు, నీకు డిన్నర్ ట్రీట్ ఇస్తాను నా రూమ్కి రా అని చెప్పేసి. ఇంకా తను కూడా ఓకే అని చెప్పి వెళ్తుంది. తనకి స్లిప్పర్స్ మళ్ళీ తనే వేస్తాడు. సరే ఆ టేబుల్ దగ్గర టీ ఉంది తాగేసి అని చెప్తాడు. ఇంకా షన్ కూడా సరే అని చెప్పేసి టీ తాగుతుంది అనమాట. ఇంకా డాక్టర్ హీ వచ్చేసి షన్ కోసం కుక్ చేస్తూ ఉంటాడనమాట. అక్కడ పెప్పర్ ఉండదు. షన్ అంటాడు, నాకు కొంచెం పెప్పర్ ఇస్తావా అని చెప్పేసి. ఇంకా తను పలకదనమాట. తిరిగి చూస్తే అక్కడ షన్ ఉండదు. తిని ఏమైపోయిందని చూస్తే ఇంకో ప్లేస్ దగ్గర ఉంటదనమాట. తను అంటది, ఆ రింగ్ చూస్తుంది. అప్పుడు హాస్పిటల్లో ఒక రింగ్ ఇస్తుంది కదా, ఆ తర్వాత తను అంటాడనమాట, నువ్వు ఇచ్చిన రింగు పోయింది అని చెప్పేసి. కానీ అది పోదు, తను భద్రంగా దాచుకుంటాడనమాట. ఆ రింగ్ని ఇప్పుడు షన్ చూసేస్తుంది. ఇంకా డాక్టర్ హీ కూడా దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా ఎక్కడితో ఈ సీన్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.